పరమగీతాలు 7వ అధ్యాయం 4వ వచనం. నాతో కలిసి చెప్పండి. 4వ వచన చివరి భాగం నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. ఇక అందరూ తలలు పైకెత్తండి. ఈ గ్రంథానికి పెట్టబడిన పేరు పరమగీతాలు. కొందరు భక్తులు ఇది పరలోక గీతము అని పిలుస్తారు. ఎందుకు పరలోక గీతం అని పిలుస్తారంటే, ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారికి, యేసుక్రీస్తుతో యుగాయుగాలు ఉండబోయే వధువు సంఘానికి ఉండే గుణగణాలు ఈ గ్రంథంలో స్పష్టంగా దేవుడు గ్రంథస్థం చేశాడు. ఒక వ్యక్తికి వివాహ వయసు వచ్చినప్పుడు తాను వివాహం చేసుకోబోయే పెండ్లి భార్య ఎలా ఉండాలో రకరకాల కలలు ప్రతి పురుషుడు కంటాడు. పురుషులు కంటమే కాదు, స్త్రీలేం తక్కువ తినరు. వాళ్ళకు కూడా నా భర్త ఎలా ఉండాలి, నేను వివాహం ఆడబోయే నా యజమానుడు ఎలా ఉండాలి, ఒక అమ్మాయి హృదయంలో ఎలా ఆశలు ఉంటాయో, ఒక అబ్బాయి హృదయంలో ఎలా ఆశలు ఉంటాయో, మన ప్రాణప్రియుడు యేసుక్రీస్తు వారు కూడా తాను వివాహం ఆడబోయే వధువు సంఘము ఎలా ఉందో యేసయ్య హృదయాన్ని అద్దం పట్టేటట్లుగా చూపించే ఒక అద్భుతమైన పుస్తకమే పరమగీతాలు. ఆమేన్. ఈ పరమగీతాల్లో తాను వివాహం ఆడబోయే పెండ్లి కుమార్తె నాసికను గూర్చి ఇలా అంటాడు. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను పర్వత శిఖరముతో సమానము అంటాడు. ఇజ్రాయేల్ దేశంలో లెబానోను అని ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం యొక్క పైభాగం ఎలా ఉంటుందంటే, మనుషుని యొక్క ముక్కు నాసిక ఏ ఆకారంలో ఉంటుందో పైభాగం యాజ్ ఇట్ ఈస్గా అలా ఉంటుంది. మదనపల్లిలో ఒక కొండ ఉంది, దాన్ని హార్స్లీ హిల్స్ అంటారు. గుర్రం యొక్క పాదం ఏ ఆకారంలో ఉంటుందో ఆ పర్వతం యొక్క శిఖర భాగం కూడా యాజ్ ఇట్ ఈజ్ గుర్రపు పాదపు ఆకారంలో ఉంటుంది. అందుకని దానికి ఏమని పేరు పెట్టారంటే హార్స్లీ హిల్స్. ఈ లెబానోను శిఖరం ఉందే, ఈ లెబానోను శిఖర పైభాగం మనిషి ముక్కు ఏ ఆకారంలో ఉంటుందో అదే ఆకారంలో ఉంటుంది. బైబిల్లో కల్వరి పర్వతం అనే పేరు మీరు వినుంటారు. దాన్ని మరొక భాషలో గొల్గతా కొండ అని అంటారు. గొల్గతా కొండ ఏ ఆకారంలో ఉంటుందంటే, మనుషుని పుర్రె ఏ ఆకారంలో ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అదే ఆకారంలో ఉంటుంది గొల్గతా కొండ. విచిత్రం, ఈ లెబానోను పర్వత శిఖరం పైభాగం ముక్కు ఆకారంలో ఉంటే, ఆ ముక్కు ఏ దిక్కుకు చూస్తున్నట్లుగా ఉందయ్యా లేఖనాలు చూస్తే దమస్కు దిక్కునకు చూచు లెబానోను పర్వత శిఖరముతో సమానము అంటాడు. లెబానోను అనేది సార్వత్రిక సంఘానికి గుర్తు. ఎలా? లెబానోను అనే పేరుకున్న అర్థం తెల్లనిది అని అర్థం. ఒకప్పుడు పాపులుగా మనం బ్రతుకుతూ ఉండగా, అపవిత్రులుగా బ్రతుకుతూ ఉండగా యేసయ్య తన స్వరక్తంతో మనలను కడిగి మనలను పవిత్రపరిచి మన పాపపు మరకలన్నిటిని తొలగించి మనలను తెల్లటి వారిగా మార్చాడు. రంగులో కాదు, గుణంలో. ఆమేన్. రంగులో కాదు, ఏమన్నాను, మనందరినీ తెల్లటి వారిగా పరిశుద్ధులుగా మార్చాడు యేసయ్య తన రక్తంతో కడిగి. సో లెబానోను పర్వతం లేక లెబానోను సార్వత్రిక సంఘానికి గుర్తు. నా వైపు చూడండి. సార్వత్రిక సంఘం యొక్క ముక్కు ఎటువైపు ఉందట? దమస్కు దిక్కునకు చూస్తూ ఉంది. ముక్కు ఉచ్ఛ్వాస నిశ్వాసలకు గుర్తు. అనండి ఒకసారి. నేను అనకపోయినా అనాల్సిందే, లేకపోతే టపా కట్టాల్సిందే కదా కదా. ఉచ్ఛ్వాస నిశ్వాసలకు గుర్తు. దీని అర్థం ఏంటంటే, క్రైస్తవుని ఊపిరి, క్రైస్తవుని గురి, క్రైస్తవుని లక్ష్యం ఎప్పుడు దమస్కు వైపు చూస్తూ ఉండాలి. దమస్కు, వినండి విచిత్రం, దమస్కు మన ఊపిరై ఉండటం అంటే ఏంటి? దమస్కు మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు మన లక్ష్యమై ఉండటం ఇదేంటి?
అని అంటారా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దమస్కు అని అనటంతో ఒక అద్భుతమైన వ్యక్తి మనకు గుర్తొస్తాడు. ఎవరు చెప్పండి? సౌలా. రైట్, థ్యాంక్ యూ. ఇది నేను చెప్పేది పాత నిబంధనలో. ఎస్, క్రొత్త నిబంధనలో దమస్కు అంటంతో మనకు పౌలు గుర్తొస్తాడు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు దమస్కు గుమ్మం దగ్గర. అయితే దానికి ముందే దమస్కు అంటంతో మనకు గుర్తొచ్చే మొట్టమొదటి వ్యక్తి అబ్రహాము పెద్ద దాసుడు. అనేక సంవత్సరాలు అబ్రహాము దగ్గర పనిచేసిన నమ్మకమైన వాడు దమస్కు వాడైన ఎలియాజరు. ఆమేన్. సంఘం యొక్క నాసిక దమస్కు వైపు చూడటం అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అబ్రహాము దగ్గర ఎలియాజరు ఎలా బ్రతికాడో యేసుక్రీస్తు దగ్గర సంఘం అలా బ్రతకాలి. అదే మన ఆశగా ఉండాలి. అబ్రహాము దగ్గర ఎలియాజరు ఎలా బ్రతికాడో ఒక సంఘంలో విశ్వాస అలా బ్రతకాలి. అబ్రహాము దగ్గర ఎలియాజరు ఎలా బ్రతికాడో మీరు బ్రతుకుతున్న మీరు పనిచేస్తున్న ఉద్యోగ స్థలాలలో ఎలియాజరు లాగా బ్రతకాలి. అబ్రహామును ఎలియాజరు ఎలా వెంబడించాడో ఒక నాయకుడిని, ఒక సంఘాన్ని, ఒక కాపరిని విశ్వాసులు అలా వెంబడించాలి. అదే క్రైస్తవుని ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా ఉండాలి. ఆమేన్. అంటే పరోక్షంగా ఈ మాటలో ఉన్న అర్థం, అయ్యా ఎవరిలా ఉండాలనుకుంటున్నావు? నీ గురి ఎవరు? నీ లక్ష్యం ఎవరు? ఎవరిలాగా భూమి మీద బ్రతకాలని కోరుకుంటున్నావు అని సంఘాన్ని అడిగితే సంఘం చెప్పాల్సిన మాట, ఆ రోజుల్లో అబ్రహాము పెద్ద దాసుడు, ఎలియాజరు ఎలా బ్రతికాడో నేను నా దేవునిలో అలా బ్రతకాలని కోరుకుంటున్నాను. అది ఆశ ఉండాలి. బైబిల్లో ఎలియాజర్ క్యారెక్టర్ ఒక విచిత్రమైన క్యారెక్టర్. ఓ మాటలో చెప్పాలంటే యునిక్. మేబీ ఎలాంటి క్యారెక్టర్స్ కలిగిన వాళ్ళు అరుదు. నేనంట అలాంటి అరుదైన క్యారెక్టర్ కలిగిన వాడు కాబట్టే ఎలియాజరు అన్యుడైన ఎలియాజరును గూర్చిన ప్రస్తావన బైబిల్లో రాయబడి ఉంది. విన్నారు ఈ మాట? ఇంకొక మాటలో చెప్పాలంటే ఎలియాజరుకు అబ్రహాము ఎంత గొప్ప స్థానం ఇచ్చాడో తెలుసా? అబ్రహాము ఆస్తి అంతటికి ఒకానొక సందర్భంలో ఎలియాజరును వారసుడుగా చేయాలనుకున్నాడు అబ్రహాం. విన్నారు ఈ మాట? ఎలియాజరును గూర్చిన ప్రస్తావన ఆదికాండం 15వ అధ్యాయంలో చూస్తాం. వినండి. ఆదికాండం 15వ అధ్యాయంలో చూస్తాం. అప్పటికి ఇస్మాయిలు పుట్టలేదు, హాగరుతో అబ్రహాముకు సంబంధం లేదు, అప్పటికి ఇస్సాకే లేడు. ఇస్మాయిలు పుట్టినప్పుడు ఇంక ఇస్సాకు ఎక్కడా ఖచ్చితంగా చెప్పలేం. కానీ అప్పటికి అబ్రహాము వయసు ఇంచుమించు 75 నుంచి 80 మధ్య ఉండొచ్చు అని బైబిల్ పండితుల అంచనా. ఆదికాండం 15వ అధ్యాయంలో మనకు కనపడిన ఎలియాజర్ 16వ అధ్యాయంలో ఉంటాడు. 17, 18, 19, 20 చివరికి మనం ఎక్కడ చూస్తామంటే 24వ అధ్యాయంలో చూస్తాం. ఎక్కడ ఇస్సాకునకు పెండ్లి భార్యను తీసుకురావటానికి తన పెద్ద దాసుడైన ఎలియాజర్ను పంపిస్తాడే. 15వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు ఎన్ని అధ్యాయాల చరిత్ర ఉంది? ఆల్మోస్ట్ 9 అధ్యాయాల చరిత్ర. 9 అధ్యాయాలంటే 9 సంవత్సరాల చరిత్ర కాదు. ఆల్మోస్ట్ చరిత్రకారులు చెప్తారు ఆల్మోస్ట్ 60-70 సంవత్సరాల చరిత్ర ఈ 9 అధ్యాయాల్లో ఉంది. నేను ఒక మాట అంటా, ఒక యజమానుడి దగ్గర 70 సంవత్సరాలు ఒక పనివాడు పని చేయాలంటే ఆ పనివాడు ఎంత నిబద్ధత కలిగిన వాడై ఉండాలి, ఎంత నమ్మకమైన వాడై ఉండాలి, పని విషయంలో ఎంత డెడికేట్ కలిగినటువంటి వాడై ఉండాలి. ఒక తమ్ముడు ఉన్నాడు, ఏం పర్వాలేదు, సిలువ సంచి అనండి, పెద్దగా చెప్పాలి ఇంకోసారి. ఆ తమ్ముడి పేరే సిలువ సంచి. అద్భుతం ఏంటంటే జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఎన్ని కంపెనీలు ఉన్నాయో అన్ని కంపెనీల్లో డ్యూటీ చేశాడు. 300 కంపెనీలు ఉంటే 300 కంపెనీల్లో డ్యూటీ చేశాడు. ఎట్లాగో చెప్పమంటారా?
ఎక్కడో 15 రోజులు చేస్తాడు, డ్యూటీ పోద్ది, మరలా వస్తాడు, అన్న డ్యూటీ లేదన్న అంటాడు. ఇంకో కంపెనీలో 300 కంపెనీలు ఉంటే అంటాడు, అన్న దేవుని మహా గొప్ప కృపను బట్టి 300 కంపెనీల్లో పనిచేసి ఇంకా నయ్యం 350 లేవు. దేవుని కృప ఇప్పుడు సేవ చేస్తున్నాడంట. సరే, ఏదేమైనా కానీ ఎందుకు ఇట్లా అంటే గమనించండి, 60-70 సంవత్సరాల క్రితం అబ్రహాము దగ్గర పనిచేయటానికి వచ్చాడు. యజమానుడు ప్రేమించిన రోజు ఉండొచ్చు, గద్దించిన రోజు ఉండొచ్చు, దండించిన రోజు ఉండొచ్చు, బుద్ధి చెప్పిన రోజు ఉండొచ్చు, లాలించిన రోజు ఉండొచ్చు, పాలించిన రోజు ఉండొచ్చు, ప్రేమను పంచిన రోజు ఉండొచ్చు, హెచ్చరించిన రోజు ఉండొచ్చు. 70 సంవత్సరాలు ఒకే యజమానుడి దగ్గర నమ్మకమైన వాడిగా పనిచేశాడు. ఏ రోజు తన యజమానుని విడిచిపెట్టి పోలా. ఏనాడు తన యజమానుడు అప్పగించిన పనిలో నుంచి తానెన్నడూ వైదొలగకుండా 70 సంవత్సరాలు నమ్మకంగా బ్రతుకుతూ వచ్చాడు. అతని నమ్మకానికి నిలువుట అర్థం ఏంటో తెలుసా? ఇస్సాకుకు భార్యను చూడటానికి అబ్రహాము తన ఇంట్లో ఎంతోమంది పనివాళ్ళు ఉన్నారు, చాలామంది పనివాళ్ళు ఉన్నారు. చరిత్రకారులు చెప్తారు, ఆ రోజుల్లో అబ్రహాము ఇంట రమారమి 2000 మంది పనివాళ్ళు ఉన్నారట. అనండి, కొంచెం పెద్దగానండి. ఎంతమంది? 2000 మంది పనివాళ్ళు అని బైబిల్లో రాయబడలేదు, కానీ ఒక అంచనా. ఎలా చెప్తామయ్యా ఈ మాట అంటే, అబ్రహాము ఇంట పుట్టిన దాసులే 318 మంది ఉన్నారట. అంటే వాళ్ళ అమ్మా నాన్న అబ్రహాము దగ్గర పనిచేస్తున్నారు, వాళ్ళకు పుట్టిన పిల్లలే 318 మంది. ఇప్పుడు నేనంట పుట్టిన పిల్లలే 318 మంది ఉన్నారంటే పెద్దోళ్ళు ఎంతమంది ఉండొచ్చు? మొత్తం లెక్కేస్తే చరిత్రకారులు 2000 మంది పనివాళ్ళు ఉన్నారు అంటారు. నేనంట ఈ 2000 మంది పనివారిలో రెబెక్కాను తీసుకురావటానికి అబ్రహాము ఎవరిని పంపిస్తున్నాడు? అబ్రహాము ఇంటిలో ఓ గొప్ప పని చేసే బాధ్యత ఎలియాజర్కి అప్పగించాడు. ఎందుకో తెలుసా? ఈ 70 సంవత్సరాలలో ఎలియాజర్లో అబ్రహాము నమ్మకత్వాన్ని చూశాడు. బిడ్లారా, నా వైపు చూడండి. దేవుడు భవిష్యత్తులో నాకైనా నీకైనా ఓ గొప్ప బాధ్యత నీ చేతుల్లో పెట్టాలంటే, ఓ గొప్ప పని నీ చేతుల్లో పెట్టాలంటే కొంతకాలం దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. పవిత్రతలో ఎలా ఉన్నావు, స్త్రీలతో ఎలా ఉన్నావు, పురుషులతో ఎలా ఉన్నావు, డబ్బులో ఎలా ఉన్నావు, నీ రక్షణను కాపాడుకునే విషయంలో ఎలా ఉన్నావు, సంఘం క్షేమాభివృద్ధి పొందే విషయంలో నువ్వు ఎలా నమ్మకంగా బ్రతుకుతున్నావు, నీ నమ్మకత్వాన్ని దేవుడు కొంతకాలం పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే విశ్వసిస్తావా? నీ ఊహకు మించిన ఓ గొప్ప పని నీ చేతులకు దేవుడు అప్పగిస్తాడు. ఓ గొప్ప పని దేవుడు అప్పగించేటప్పుడు పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. నేను చాలాసార్లు చెప్తా, నేను కొన్నిసార్లు అనుకుంటా, దేవా మమ్మల్ని ఇప్పుడు కాకుండా 2010లోనే ఆశీర్వదించి గొప్పగా నిలవబెట్టుంటే ఇంకా బాగా బలంగా సేవ చేసేవాళ్ళం కదా, ఎందుకు ఇంత జాప్యం జరిగిందని కొన్నిసార్లు అనుకుంటే, వరి పిచ్చోడా, ఈ 15 సంవత్సరాల సేవలో డబ్బులో నువ్వు ఎలా ఉంటావు నేను పరీక్షించా, విశ్వాసులతో ఎలా ఉంటావు నేను పరీక్షించా. నన్నే కాదు, ప్రపంచంలో ప్రతి క్రైస్తవుణ్ణి దేవుడు పరిశీలిస్తాడు. ఆ పరిశీలనలో దేవుని సన్నిధిలో నువ్వు నమ్మకంగా బ్రతుకు. నా వైపు చూడండి, నమ్మకంగా బ్రతుకు, గొప్ప బాధ్యత దేవుడు నీకు అప్పగిస్తాడు. ఓసారి అదో మంచి పరిచర్య. ఆ దైవజనుడు అనేకులకు తర్ఫీదు ఇస్తూ ఉండేవాడు, బైబిల్ ట్రైనింగ్ ఇస్తూ ఉండేవాడు. అప్పటికి మించిన సీట్లకు మించిన అడ్మిషన్ జరిగింది, అవకాశం లేదు. ఒక యవనస్తుడు వచ్చి ఇలా అన్నాడట, అయ్యా నేను కూడా మీ దగ్గర బైబిల్ ట్రైనింగ్ చేస్తాను, నాకు కొంచెం అవకాశం ఇవ్వండి, జీవితాంతం నేను మీ దగ్గరే నమ్మకమైన శిష్యుడిగా బ్రతుకుతాను, నాకు అవకాశం ఇవ్వండి అన్నాడట. సేవకుడు చెప్పాడట, బాబు 3 సంవత్సరాలకు సరిపడా మించిన అడ్మిషన్స్ వచ్చాయి, నేను జాయిన్ చేసుకోవడానికి అవకాశం నాకు లేదు. ఇప్పటికి చాలామంది వచ్చారు,
నేను జాయిన్ చేసుకుంటే తర్వాత వాళ్ళను కూడా జాయిన్ చేయించుకోవాలి, రూల్స్ అంగీకరించు, నా వల్ల కాదు. అప్పుడు ఆ యవనస్తుడు అన్నాడట, నాకు బైబిల్ ట్రైనింగ్ ఇవ్వకపోయినా పర్వాలేదయ్యా, మందిరంలో బాత్రూములు గడిగే పనైనా నమ్మకంగా చేస్తా, చర్చి ఊడ్చే పనైనా ఇవ్వండి, నమ్మకంగా చేస్తా, చర్చిలో ఏ పనైనా అప్పగించండి, సేవకుడిగా కాదు కానీ ఒక పరిచారకుడిగా మందిరంలో ఉంటాను, మందిరంలో పనిచేసే అవకాశం ఇవ్వు, కన్నీళ్ళు విడుస్తూ అంటే ఆ బిడ్డ ఆసక్తి చూసి దైవజనుడికి టకమని ఒక జ్ఞాపకం వచ్చిందట. ఏంటయ్యా జ్ఞాపకం అంటే, ప్రజలు ఆదివారం చర్చికి వచ్చేటప్పుడు కొత్త చెప్పులు వేసుకొని రావడానికి భయపడుతున్నారంట. ఎందుకు భయపడుతున్నారయ్య అంటే, ఎవరైనా పొరపాటున కొత్త చెప్పులు వేసుకొని చర్చికి వచ్చారా, చెప్పులు ఇడిచిన తర్వాత ప్రార్థన అయిపోయి తిరిగి వెళ్ళేసరికి మీకు అర్థమైపోయింది కదా, ఆ చెప్పులు మాయమైపోతున్నాయట. వెంటనే బాధ అనిపించి, బాబు మందిరంలో ఒకే ఒక పని ఉంది, చెప్పులు స్టాండ్ దగ్గర చెప్పులు కాపాడుతూ ఉండాలి, ఒక్క చెప్పు కూడా పోకుండా జాగ్రత్తగా ఉండాలి. అయ్యా చెప్పులు స్టాండే కాదు, చివరికి ఆ చెప్పులు పాలిష్ చేసే పని అప్పగించినా నేను చేస్తా, నా దేవుని మందిరంలో ఒక పరిచారకుడిగా బ్రతకాలని నాశపడుతున్నా, నాకు ఆ పని ఇవ్వండి. ఎస్. ఇక ఆ రోజు నుండి ఆ యవ్వన బిడ్డ చెప్పులు స్టాండ్ దగ్గర చక్కగా చెప్పులు కాపాడుతా జాగ్రత్తగా ఉంచాడట. విచిత్రం ఏంటంటే, ఈ అబ్బాయి వచ్చిన తర్వాత దేవుని మహా గొప్ప కృపను బట్టి ఒక్క చెప్పు కూడా, ఒక్క జత కూడా, ఒక్క చెప్పు కూడా దొంగిలించబడలేదట. ఎవరు వచ్చి నా చెప్పులు దొంగతనం చేశారయ్యా అన్న మాట సంఘంలో నిశ్శబ్దం అయిపోయిందట. అలా దినాలు గడుస్తున్నాయి. సేవకుడు ఒక సందర్భంలో తన దగ్గర పనిచేసే సేవకులందరినీ తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే వాళ్ళ సంఘానికి వచ్చే సంఘ పెద్ద సేవకుడు ఫోన్ చేసి, అయ్యా మా ఇంట్లో చిన్న బర్త్డే ఉంది, వచ్చి మా ఇంట్లో ప్రార్థన పెట్టండి. సేవకుడు అన్నాడు, నేను లేనయ్యా. మీరు లేకపోయారు, అమ్మగారు నన్ను పంపించండి. అమ్మగారు కూడా లేదయ్యా. అమ్మగారు మీరు లేకపోయారయ్యా, కనీసం మీతో పాటు పరిచయం చేసే సేవకులు నన్ను పంపించండి. సేవకులు కూడా ఎవరు లేరయ్యా. మరి ఎవరున్నారయ్యా చర్చిలో? అదే చెప్పుల స్టాండ్ దగ్గర ఉంటాడు ఒక అబ్బాయి, ఆ అబ్బాయి ఒక్కడే చర్చిలో ఉన్నాడు, చర్చి కాపాడటానికి. చర్చి తరపు నుంచి ఆ చెప్పుల స్టాండ్ దగ్గర ఉన్న అబ్బాయిని పంపించినా పర్వాలేదయ్యా అన్నాడట. ఆ అబ్బాయి వచ్చాడు, ప్రార్థన చేశాడు, చిన్న వాక్యం చెప్పాడు, తిరిగాడు, అయిపోయింది, తిరిగి ఇంటికి వెళ్ళాడు. సేవకుడు ఒక సంవత్సరం తర్వాత 3 రోజులు సభలు ఏర్పాటు చేశాడు. 2 రోజులు అద్భుతంగా జరిగాయి. 3వ రోజు గొప్ప సేవకుడు రావాలి, ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నానని అనివార్య కారణాల వల్ల నేను రావట్లేదని సాయంత్రం 6:30-7 ఆ ప్రాంతంలో ఫోన్ చేసి చెప్పాడు. ఇక చూడండి, మీటింగ్స్ ఏర్పాటు చేసిన సేవకుడు చెమటలు గొక్కుతున్నాడు. ఎట్లా ఇప్పుడు ఎవరు ప్రసంగం చేయాలి, నేను చేద్దామా, సిద్ధపాటు లేదు, ఏం చేయాలి అని టెన్షన్ పడుతున్నాడు. ఈ టెన్షన్ సంఘ పెద్ద చూసి, అయ్యా ఏంటో టెన్షన్ పడుతున్నారు ఏంటి? అదేనయ్యా ఈరోజు వర్తమానం ఇవ్వటానికి రావాల్సిన సేవకుడు నేను రావట్లేదని జస్ట్ ఇంతకు మునిపే కమ్యూనికేషన్ ఇచ్చాడు, ఏం చేయాలో అర్థం కావట్లా, ఎవరిని నిలవబెట్టాలో అర్థం కావట్లా, బిక్కమొక్కం వేసుకొని మాట్లాడాడట. వెంటనే సంఘ పెద్ద అన్నాడట, అయ్యా ఇంకొక ప్రసంగికుడు కొరకు మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఎవరి కోసమో మీరు వెతకాల్సిన అవసరం లేదు, మన మందిరంలోనే ఒక అద్భుతమైన వర్తమానికుడు ఉన్నాడు, ఆ అబ్బాయి నిలవబెట్టండి, ప్రజలతో ప్రభువు మాట్లాడతాడు. నాకు తెలియకుండా మన మందిరంలో అద్భుతమైన వర్తమానికుడా, ఎవరా అబ్బాయి? ఎవరంటారు ఏంటయ్యా, చెప్పుల స్టాండ్ దగ్గర నమ్మకమైన పరిచారకుడిగా ఉంటున్నాడే ఆ అబ్బాయి అద్భుతమైన కృప కలిగిన వాడయ్యా, చక్కటి వాక్శక్తి కలిగిన వాడయ్యా, ప్రతి మాట అభిషేకపు బాణంలాగా ప్రజల హృదయాల్లో పనిచేస్తా. తానెప్పుడు ప్రసంగం చేయలేదే, నేనెప్పుడు వేదిక ఇవ్వలేదే, ఎవరు ఆ అబ్బాయి వాక్యం చెప్పడం వెళ్ళలేదే, నీకెట్లా తెలుసు? అదే మా ఇంట్లో బర్త్డే జరిగినప్పుడు ఎవరూ లేరంటే ఆ ఒక్క అబ్బాయి ఉన్నాడు పంపిస్తానన్నారే, ఆ బాబు మా ఇంటికి వచ్చాడయ్యా, 1/2 గంట వాక్యం చెప్పాడు, చెప్పింది 1/2 గంటే కానీ మా హృదయాలు కదిలించబడ్డాయి, మా గుండెలు పిండబడ్డాయి, పశ్చాత్తాపంతో దేవుని దగ్గర ఇచ్చాం. ఆ బిడ్డ విస్తారమైన కృప కలిగిన వాడు, ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. చెప్పుల స్టాండ్ దగ్గర నిలవబడిన అబ్బాయిని వేదిక మీద నిలవబెడితే ప్రజలు అంగీకరించరేమో కదా, ఒక్కసారి ఇచ్చి చూడండి అయ్యా. ఆ అబ్బాయికి చెప్పాడు,
చెప్పుల స్టాండ్ దగ్గర నిలవబడి అబ్బాయి వేదిక మీదకి వచ్చాడు. సహజంగా కింద కూర్చున్న వాళ్ళకి ఒక స్పీకర్ మనసులో ఉంటాడు. ఆ స్పీకర్ కనపడితేనే అమ్మయ్యా అన్నట్టుంటుంది. ఆ స్పీకర్ కనపడకపోతే మా కర్మ, ఇక వచ్చిన తర్వాత ఏం చేస్తాం? ఉసూరుమంట తప్పని పరిస్థితుల్లో వింటారు కదా. కింద కూర్చున్న వాళ్ళు ఉసూరుమంట ఈ చెప్పులు స్టాండ్ దగ్గర నిలవబడి అబ్బాయిని వేదిక మీద నిలవబెట్టారంటే ఈ అబ్బాయి ఏం చెప్తాడు? సరే మీటింగ్కి వచ్చాం కదా, మధ్యలో లేవలేం కదా, అలాగే కూర్చున్నారు. ఈ అబ్బాయి వాక్యం చెప్పడం ప్రారంభించాడు. పావుగంట ఇంకేం చెప్తాడని ఎదురు చూస్తున్నారు. అర్ధగంట ఇంకేం చెప్తాడని ఎదురు చూస్తున్నారు. గంట ఇంకేం చెప్తాడని ఎదురు చూస్తున్నారు. గంటన్నర సేపు వాక్యం చెప్పారట. పసిబిడ్డ మొదలుకొని పండు ముసలి వారి వరకు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఏడవటం ప్రారంభించారట. మేమెన్నడూ ఎలాంటి వర్తమానం వినలేదయ్యా. మా హృదయాలు పిండబడ్డాయి, మా హృదయాలు దేవుని తట్టు త్రిప్పబడ్డాయి. నినివే పట్టణంలో ప్రజల మీద ఎలాంటి పశ్చాత్తాపపు ఆత్మ దేవుడు కుమ్మరించాడో ఈ వర్తమానం వింటుండగా మా హృదయాలలో దేవుడు అలాంటి పశ్చాత్తాపపు ఆత్మ కుమ్మరించాడు. అడిగారట, అయ్యగారు ఈ అబ్బాయికి ఎంత అభిషేకం ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత కృప ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత అద్భుతమైన వాక్శక్తి, ఎలాంటి అభిషేకపు మాటలు ఈ అబ్బాయికి ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ అభిషేకం ఎక్కడి నుంచి వచ్చింది? దైవజనుడు అన్నాడట, ఆ అభిషేకం చెప్పుల సాండ్లో నుంచి వచ్చింది అన్నాడట. ఆ అభిషేకం నమ్మకత్వంలో నుంచి వచ్చింది అన్నాడట. దేవుని పిల్లారా, నా వైపు చూడండి. దేవుడు ప్రతి విషయమై నిన్ను పరీక్షిస్తాడు. నువ్వు చదువుకునేటప్పుడు నీ తోటి ఆడపిల్లలతో ఎలా బ్రతుకుతున్నావు దేవుడు పరీక్షిస్తాడు. నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు తోటి యవ్వన బిడ్డలతో నువ్వు ఎలా మెలుగుతున్నావు దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు పవిత్రురాలివి అని తెలిస్తే, పవిత్రుడివి అని తెలిస్తే, నమ్మకమైన వాడివి అని తెలిస్తే, నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా దేవుడు కుమ్మరింపు చేస్తాడు. వినండి మాట. నీకు 10,000 రూపాయల జీతం ఇచ్చి దేవుడు పరీక్షిస్తాడు. 20,000 రూపాయల జీతం ఇచ్చి దేవుడు పరీక్షిస్తాడు. 20,000లో నా దేవుని సొమ్ము నేను ముట్టుకోకూడదు, 30,000లో నా దేవుని సొమ్ము నేను ముట్టుకోకూడదు. ఆ చిన్న దానిలో నువ్వు నమ్మకంగా ఉంటే భవిష్యత్తులో పెద్ద వాటి మీద దేవుడు అధికారిగా నేను నిలవబెడతాడు. పెద్దగా చెప్దాం ఆమెన్. కొంచెం పెద్దగా చెప్దాం ఆమెన్. ఎలియాజరు ఎంత నమ్మకమైన వాడు కాకపోతే ఈ ప్రధాన బాధ్యత అప్పగించాడు. ఎవరిని తీసుకురావడానికి పంపిస్తున్నాడు? తన ఇంటికి కోడల్ని, ఒక ఆడపిల్లని తీసుకురావడానికి పంపిస్తున్నాడు. ఒకవేళ ఎలియాజరే చెడు బుద్ధి కలిగిన వాడైతే తీసుకొస్తానని చెప్పి మార్గ మధ్యలో ఏదైనా అఘాయిత్యం చేస్తే, అత్యాచారం చేస్తే, ఆ అమ్మాయిని పాడు చేసి చంపితే, ఎంత గొప్ప ప్రధాన బాధ్యత ఎలియాజరుకు అబ్రహాం అప్పగించాడంటే ఎలియాజరులో ఎంత గొప్ప నమ్మకాన్ని అబ్రహాము చూసి ఉంటాడో. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు బైబిల్లో ఒక తల్లి కొడుకు చనిపోయాడు. ఆ విషయం భర్తకి చెప్పకుండా కర్మేలు పర్వతం దగ్గర ఉన్న ప్రవక్త నేను కలవటానికి వెళ్తున్నాను, కర్మేలు పర్వతం దగ్గర ఉన్న ప్రవక్తను కలవటానికి వెళ్తున్నాను, మన పని వాళ్ళను పంపించు అంది. నేనంట తన భార్యతో ఒంటరిగా పని వాళ్ళను పంపిస్తున్నాడంటే ఎక్కడో 30 కిలోమీటర్ల దూరం, షూనేము నుంచి కర్మేలు ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరం తన భార్యతో పరపురుషులు పనివాళ్లే. మనం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళం. ఎన్నో చోట్ల గ్రామాలలో భయంకరమైన కార్యాలు జరిగిన సంఘటనలు ఎన్నో చెవులతో విన్నాం, కళ్ళతో చూశాం. పనివాడే. శరీరపు కోరికలకు పనివాడే ఉంది, ఆశ తీర్చుకోవటానికి యజమానుడే ఉంది, పనివాడే ఉంది. అలాంటి పని వాళ్ళను పంపించమన్నారు. యజమానుడు పని వాళ్ళను పంపించాడు. ఈ తల్లి తన పని వాళ్ళను తీసుకొని ప్రవక్త దగ్గరికి వెళ్ళి వచ్చింది. నేనంట పని వాళ్ళైన పురుషులను తన భార్యతో పాటు పంపించాడంటే తన భార్య అంటే ఆ భర్తకు ఎంత నమ్మకమో, ఆ భార్య అంటే తన భర్తకు ఎంత నమ్మకమో.